బాస్మతి రైస్ 1 కిలో చికెన్ బిర్యానీకి 1 కిలో బాస్మతి రైస్ వేసుకుంటున్నాము. ఈక్వల్ క్వాంటిటీ అయితే 1 కిలో చికెన్కి 1 కిలో రైస్. లేదు ఎవరైనా పీసెస్ ఎక్కువ రైస్ తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం రైస్ తగ్గించుకోవచ్చు, 750 గ్రామ్స్ వేసుకోవచ్చు. రైస్ వాష్ చేసుకొని ఎక్కువ రైస్ వాష్ చేసేటప్పుడు గట్టిగా మామూలు రైస్ చేసినట్టు ఎక్కువ చేయకూడదు అన్నమాట. చేస్తే రైస్ విరిగిపోతాయి. రైస్ విరిగిపోకూడదు. ఇవి లెంతీగా ఉండాలంటే ఓకే, మామూలుగానే రైస్ బాగా నీట్గానే ఉంటాయి కాబట్టి జస్ట్ దుమ్ము అట్లాంటివి లేకుండా ఉండాలి. జస్ట్ ఒక 3 to 4 times వాష్ చేసేసుకోవాలి. ఇది రైస్ కుక్ అవ్వడానికి వాటర్ పెట్టుకున్నామండి. ఈ వాటర్లో కొత్తిమీర, పుదీనా, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాయచీ, జింజర్ గార్లిక్ పేస్ట్, నూనె, ఉప్పు ఇవన్నీ వేసుకున్నామండి. ఇది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత దీంట్లో రైస్ వేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనము దీంట్లో రైస్ వేసుకుందాము. సో మనం 1 hour ముందు నానబెట్టాం కదా రైస్, ఆ రైస్ని, బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసుకుందాం. 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. 50% కుక్ అయితే చాలంట. మిగతా 50% మనం దమ్ చేస్తాం కదా, దమ్ చేసేటప్పుడు కుక్ అయిపోతుంది. 1 kg రైస్ కాబట్టి కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. సో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా చూడండి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో. సో ఇందులో కొద్దిగా ఘీ యాడ్ చేద్దాం పైన. మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదండి, ఆ వాటర్ని కొద్దిగా మనము చికెన్లో కలుపుకోవాలి. ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది, ప్లస్ ఆ పీసెస్ అన్ని బాగా బాయిల్ అవుతాయి. సో ఇప్పుడు కుక్ అయిన రైస్ 50% కుక్ అయిన రైస్ మనము చికెన్ వేసుకున్నాం కదా, ఆ చికెన్లో కలుపుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్. చూడండి ఇలా ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకోవాలండి రైస్ది. అది 70% కుక్ అవ్వాలి. ఇప్పుడు థర్డ్ లేయర్ వేసుకోవాలండి. ఇది ఫైనల్ లేయర్. ఇది 90% వరకు కుక్ అవ్వాలి. ఎందుకంటే మనం పైన వేస్తున్నాం కాబట్టి అది 90% కుక్ అవ్వాలి. సెకండ్ లేయర్ వచ్చి 70% కుక్ అవ్వాలి. థర్డ్ లేయర్ వచ్చి 50% కుక్ అవ్వాలి. సో ఫైనల్ గా అండి పైన గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పైనుంచి కొద్దిగా ఘీ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అండి, ఎల్లో ఫుడ్ కలర్. కొద్దిగా పాలని వేడి చేసి అందులో కొద్దిగా ఫుడ్ కలర్ కలపాలి. రైస్ మీద, బిర్యానీ మీద వేసుకోవాలి. సో ఇది మీడియం ఫ్లేమ్లో 5 minutes పెట్టుకోవాలి. డైరెక్ట్ ఫ్లేమ్ మీద. సో 5 minutes అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని దాని మీద 15 minutes పెట్టుకోవాలి. ఓకే, చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ టు సర్వ్.